హాయ్ అండి అందరికీ. ఈరోజు సీమంకాయ సాసవ అండి. మేము అలానే అంటాం ఈ రెసిపీని. సీమంకాయ అంటే ఏం లేదండి, చౌచౌ అంటారు, బెంగళూరు వంకాయ అంటారు. ముందుగా దాన్ని వాష్ చేసి పొట్టు తీసి ఇలా సన్నగా పీసెస్ కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దానికి సరిపడా వాటర్, పసుపు, ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెని పెట్టి ఆ కాయని ఉడకనివ్వాలండి. అది ఉడికేటప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఇలా శనగింజలన్నీ వేసి ఆయిల్ వేసుకొని లైట్గా వేయించుకొని చల్లార్చుకోవాలి. మరి మిక్సీ జార్లో ఇట్లా శనగింజలు, శనగలు వేసుకొని దానికి సరిపడే ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, చింతపండు, పసుపు, ఉప్పు, మళ్ళా కొద్దిగా జీలకర్ర, ధనియాలు కానీ ధనియాల పొడి కానీ ఏదన్నా పర్లేదండి, అది వేసి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే పౌడర్ లాగా వేసుకోవచ్చు, లేదంటే వాటర్ పోసి చట్నీ లాగా రుబ్బుకోవచ్చు. నేను ఇట్లా చట్నీ టైప్లోనే రుబ్బుకున్నానండి. ఇలా ఉంటుంది. తర్వాత మరొక గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి వేగనిచ్చాను. అది వేగేటప్పుడు కొద్దిగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేయాలి. అదంతా బాగా వేగేటప్పుడే కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. వేగుతున్నప్పుడు చింతపండు ముందుగా నానబెట్టానండి. ఆ రసాన్ని అంతా తీసుకొని ఆనియన్ దాంట్లో వేసుకున్నాను. అది ఆనియన్ దాంట్లో వేసుకున్న చింతపండు బాగా మరిగేటప్పుడు సీమంకాయ ఉడికిపోయిందండి. దాన్ని బాగా వడకట్టి ఆ ఆయిన్ కూడా అందులో వేసాను. ఆ చింతపండు రసంలో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడే మనం మిక్సీ పట్టుకున్నాం కానీ ఆ మసాలాను కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. దానికి సరిపడా కొద్దిగా వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలండి. ఉడికితే ఎంతో టేస్టీ సీమంకాయ సాసవ రెడీ అండి. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఆ సీమంకాయ పొట్టుతో మనం జ్యూస్ తాగినా అలా హెల్తీ ఫుడ్ అండి. చాలా జ్యూస్ తాగితే హెల్త్కి చాలా